హాయ్ అండి అందరికీ. ఇది వచ్చేసి పచ్చీస్ అండి. ఇంతకుముందు వీడియోలో 4 పార్ట్స్ అల్లడం నేర్చుకున్నాము, మిడిల్ పార్ట్ అల్లడం నేర్చుకున్నాము. ఇప్పుడు ఈ 4 పార్ట్స్ మిడిల్ పార్ట్ జాయింట్ చేస్తే పచ్చీస్ కంప్లీట్ అవుతుందండి. 1 పీస్ తీసుకొని లాస్ట్లో కనిపిస్తున్న వైట్ మోతీస్ ఉన్నాయి కదా, అది సెకండ్ మోతీ నుంచి యాడ్ చేయాలండి, స్టార్ట్ చేయాలి. ఈ వైట్ పీస్కి ఫస్ట్ మోతీది తీసుకోవాలి, పైన కనిపించేది జాయిన్ చేయాలి. ఎలా అంటే పైన ఉన్న మోతీ వైట్ది అది సైడ్కి అటు ఇటుగా 2 మోతీస్ ఎక్కించి ఈ రెడ్ అండ్ గ్రీన్ కలర్ క్రిస్టల్స్తో నల్లిన పీస్ మీద జాయిన్ చేయాలండి. ఈ ఫస్ట్ దానికి మాత్రమే సెకండ్ మోతీ తీసుకోవాలండి. సెకండ్ దానికి ఫస్ట్ తీసుకోవచ్చు. ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇది స్లో మోషన్లో పెట్టాను క్లారిటీగా కనిపించడానికి. సేమ్ ఇప్పుడు మనం మిడిల్ పార్ట్ ఎలాగైతే అల్లామో అలాగే సేమ్ వన్ స్టెప్ అయిన తర్వాత సెకండ్ స్టెప్ కూడా అలాగేనండి. ఇప్పుడు 2 మోతీస్ తీసుకున్నాం కదా, ఎక్స్ట్రా మోతీస్. ఇప్పుడు 1 మోతీ తీసుకోవాలి. వై? బికాస్ లాంగ్ పీస్కి 1 మోతీ ఉంటుంది, సైడ్కి 1 మోతీ ఉంటుంది, మిడిల్ పార్ట్ వైట్ ఉన్నాయి కదా అండి పీస్, అది 1 మోతీ ఉంటుంది. ఇప్పుడు 1 మోతీ మాత్రమే తీసుకోవాలి సెకండ్ స్టెప్. సో ముందు ఎలాగో అల్లామో అలాగే జాయిన్ చేసుకోవాలండి. వైర్ ఆ ముత్యాల నుంచి హోల్ తీసుకోవాలి. సేమ్ యాజ్ ఇట్ ఈస్ 3 స్టెప్స్ వేయాలి. అంటే ఫస్ట్ ఏమో పైన పీస్కి మీన్స్ లాంగ్ పీస్ కనబడుతుంది కదా, దానికి సెకండ్ స్టెప్ మోతీని తీసుకోవాలి. ఆ తర్వాత వైట్ పీస్ కనబడుతుంది కదా, ఆ పీస్ పైనది ఫస్ట్ స్టెప్ మోతీ తీసుకోవాలి. తీసుకొని వైర్ని అటు ఒక ముత్యం ఇటు ఒక ముత్యం పెట్టి, అంటే పైన దానికి కింది దానికి జాయింట్ చేయాలి. మీన్స్ లాంగ్ పీస్ ఉంది కదా, ఫస్ట్ దాంట్లో ఆ మోతీలోంచి వైర్ తీసి ఒక ముత్యం ఎక్కించిన తర్వాత మళ్ళీ వైట్ పీస్లోంచి ఆ ముత్యంని ఒక దాంట్లోంచి హోల్లోంచి తీసి ఒక ముత్యం ఎక్కించి ఈ 4ని జాయింటింగ్ చేయాలండి వైర్తో. తర్వాత సెకండ్ స్టెప్కి 1 మోతీ ఎక్స్ట్రాగా తీసుకోవాలండి. ఇలా 3 స్టెప్స్ చేయాలండి. అయిపోయిన తర్వాత ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నాను కదండి, లాస్ట్ ఈ ఫస్ట్ లాంగ్ పీస్ ఉంది కదా అండి, దాని ఫస్ట్ పీసు, సెకండ్ లాంగ్ పీసు, ఫస్ట్ మూతి అండ్ ఈ వైట్ పైన మూతి, అవి 3 ఉన్నాయి కదండి. ఆ 3లోంచి వైర్ తీసుకున్న తర్వాత ఓన్లీ ఎక్స్ట్రా మూతి తీసుకోవాలి అంతే. ఇప్పుడు 4 అవుతాయండి. ఎప్పుడైనా స్క్వేర్ లాగే రావాలి మోతీస్. దీంట్లో స్క్వేర్ లాగా రావాలి అంటే అక్కడ 3 మోతీస్ వచ్చాయి కాబట్టి 1 మోతీయే రావాలి. ఇప్పుడు
ఈ పర్చేస్ వచ్చేసి 3 పార్ట్స్ వీడియో లాగా అప్లోడ్ చేశానండి. ఫస్ట్ 4 పీసెస్వి అల్లడం చూపించాను, ఆ మిడిల్ పార్ట్ అల్లడం చూపించాను, ఆ 4 పీసెస్ మిడిల్ పార్ట్ జాయింట్ చేయడానికి ఈ వీడియో అండి. టోటల్గా 3 వీడియోస్ వచ్చాయి. అలాగే 4 పార్ట్స్ అల్లేస్తే పర్చేస్ కంప్లీట్ అవుతుందండి. ఇప్పుడు ఇది స్పీడ్ పెంచానండి. యాస్టీస్గా అది స్లో మోషన్లో చూస్తే బాగా అర్థమవుతుంది మనకు. సో ఇప్పుడు సేమ్ యాస్టీస్ కాబట్టి స్పీడ్ పెంచాను. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, క్లారిటీగా అర్థమవుతుంది. ఇది థర్డ్ పీస్ అండి. సేమ్ సెకండ్ పీస్ని ఎలా జాయిన్ చేసామో థర్డ్ పీస్ని కూడా అలాగే జాయిన్ చేయాలి. సెకండ్ పీస్కి వైర్ ఇలాగా ఉంది కదండి, థర్డ్ పీస్ ఎక్కించేసి ఇంకా ఎక్స్ట్రా మూతి తీసుకొని ఆ వైట్ పీస్కి 1 మూతి స్టార్టింగ్ మూతిని యాడ్ చేస్తే 4 స్క్వేర్ లాగా అవుతుందండి. సేమ్ యాజ్ పీస్ సెకండ్ పీస్కి ఎలా చేంజ్ చేసామో స్టార్టింగ్, ఇప్పుడు ఈ థర్డ్ పీస్ కూడా అలాగే, ఫోర్త్ పీస్ కూడా అలాగే. ఫస్ట్ పీస్ కొంచెం డిఫరెంట్, అంటే డౌన్లో మోతీస్ కనబడుతున్నాయి కదా, ఫస్ట్ మోతీ వదిలేసి సెకండ్ మోతీని యాడ్ చేయాలి. నేను నార్మల్గా చేస్తే వేరే మోడల్లో చేస్తానన్నమాట. ఈ 3 పీసెస్ జాయిన్ చేసుకుంటూ అది వీడియోలో ప్రాపర్గా కనిపించదు కాబట్టి నేను మిడిల్ పార్ట్ని చేసి ఆ మిడిల్ పార్ట్కి 3 పీసెస్ జాయిన్ చేసేటట్టుగా చూపించాను. మీకు నార్మల్గా 3 పీసెస్ జాయిన్ చేస్తూ అల్లడం వస్తే అది ప్రాసెస్ ఫాలో అవ్వండి. సో నేను స్టార్టింగ్ వాళ్ళకి ఈజీగా ఉంటుంది, అర్థమవుతుందన్న ఉద్దేశంతో ఇలా చేశాను. నేను ఇదివరకు వీడియోలో కూడా చెప్పానండి, ఫస్ట్ బయట వీటితో అల్లడం నేర్చుకోవాలి. మనకి పర్ఫెక్ట్గా వచ్చిన తర్వాత చాలా మోడల్స్ అల్లడం వస్తాయండి. మనకు పిక్స్లో చూసినా కానీ ఇట్లా పీసెస్ ఉన్న వాటిని చూస్తూ మనం అల్లడం చేయొచ్చు. ఫస్ట్ అయితే వైట్ మూతీస్తోని ప్రాక్టీస్ చేయాలి అల్లడం రాని వాళ్ళు. అల్లడం వచ్చిన వాళ్ళు పిక్స్ చూస్తే వచ్చేస్తాయండి ఆటోమేటిక్గా. ఈ పర్చేస్ని చూసుకోండి, ఎన్ని స్టెప్స్ రెడ్ పెట్టాలి, ఎన్ని స్టెప్స్ గ్రీన్ పెట్టాలి, ఏ స్టెప్లో రెడ్ ఏ స్టెప్లో గ్రీన్, అలా చూస్తే వచ్చేస్తుంది అల్లడం వచ్చిన వాళ్ళకి. బిగినర్స్కి ఫస్ట్ వైట్ పార్ట్ చూపించాను కదా ఇంతకుముందు వీడియో, అది చూసి నేర్చుకున్న తర్వాత ఇది స్టార్ట్ చేయాలి. అలాగండి ఫోర్త్ పీస్ కూడా ఓన్లీ 1 మూతి ఎక్స్ట్రా 1 మూతి మాత్రమే తీసుకో.
ఫైనలీ జెయింటింగ్ ఎండింగ్కి వచ్చిందండి. నాటు మాత్రం ఎప్పుడు వేసుకున్నా చాలా స్ట్రాంగ్గా వేయాలి. 3 టైమ్స్ 4 టైమ్స్ వేస్తేనే వైర్ కదండి లూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. 3-4 టైమ్స్ వేసి గట్టిగా స్ట్రాంగ్గా లాగాలండి. లాగితేనే ఆ వైర్ లూజ్ అవ్వదు. నార్మల్గా వేసామంటే అది లూజ్ అయ్యి వెళ్ళిపోతూ ఉంటాయి మోతీస్ 1 by 1. చూస్తున్నారు కదండి, పర్చేస్ టోటల్ కంప్లీట్ అయ్యింది. ఇక్కడ క్లారిటీగా కనబడుతుంది. రెడ్ 3 లైన్స్ ఫస్ట్ లైన్లో, గ్రీన్ 4th లైన్, తర్వాత 4 గ్రీన్ లైన్స్, అలా 3, 4 మిడిల్లో ఫస్ట్ గ్రీన్, తర్వాత రెడ్, గ్రీన్, రెడ్, గ్రీన్, తర్వాత రెడ్, గ్రీన్. అవి చూస్తున్నారు కదండి, అవి స్క్వేర్ లాగా కనబడుతున్నాయి కదా, సేమ్ అట్లే మనం అల్లినప్పుడు కూడా స్క్వేర్ లాగా కనిపించాలి. మిడిల్లో మాత్రం వైట్ది. Please subscribe my channel. Thank you.